స్థానం ఇవ్వడం వల్ల అది ఎక్కువగా వీళ్ళు లోపరుచుకుంటుంది. వాక్యం వీళ్ళలో క్షీణిస్తుంది, ఫలితం లేకుండా పోతుంది. ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్సు, అలాగే పర్సనల్ లోన్స్, ప్రాఫిట్ రావాలి, లేదా నేను లాస్ అవ్వకూడదు, బిజినెస్ చేయాలి, ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలి, వచ్చిన జీతం నాకు సరిపోవట్లేదు, నా ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి, నేను ఎక్కువ ఖర్చు పెట్టాలి, నాకు ఎక్కువ కావాలి, నా పిల్లలకి ఎక్కువ దాయాలి, ఈ ఆలోచనలు పడిపోయి, ఈ ఆలోచనలతో వీళ్ళు డెవలప్ అయిపోయి దేవుని వాక్యానికి సమయం ఇవ్వడం కానీ, అసలు దేవుని వాక్యం అనేదానికి సమయం ఇవ్వాలని కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. బికాస్ వాళ్ళు బిజీ అయిపోయారు వాళ్ళ యొక్క ఐహిక విచారాల్లో. అందుకే వాక్యం వాళ్ళలో డెవలప్ కావడం లేదు. ఇక 4వదిగా మంచి నేలను పడిన విత్తనం. మంచి నేలను పడిన విత్తనం ఏమవుతుందంటే, విత్తిన విత్తనం మొలుస్తుంది, ఎదుగుతుంది, ఫలిస్తుంది, ఉపయోగపడుతుంది. అనగా వీళ్ళు వింటారు, గ్రహిస్తారు, ఆ ప్రకారం జీవిస్తారు, ఫలితాన్ని పొందుకుంటారు.